హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మురమరాల లడ్డు అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం ఉంటుంది కదండి దీంట్లో. దానికి మంచి రక్తశుద్ధి. అందుకని ఇది తింటే కనుక పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలు ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఆ రెసిపీ ఏమిటో చూద్దామా అండి? ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సిన పదార్థాలు: మురమరాలు కొంచెం ఒక ఇంత బౌల్లో తీసుకున్నాను. కొంచెం బెల్లం దానికి సరిపడా సుమారుగా తీసుకున్నాను ఇంత. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొంచెంగా వాటర్ తీసుకోవాలండి, కొంచెమే. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లో వేసేయాలి. ఇది కొంచెం పలచగా ఉందండి బెల్లము. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి. బెల్లం కరిగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. కొంచెం బాగా ఇట్లా తీగ పాకం రావాలి, గట్టిగా ఇట్లా ఇట్లా వస్తే కనుక ముద్దకు వస్తుందన్నమాట. అది ఇప్పుడు వచ్చేసిందండి. దీంట్లో వేసేయడమే. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ మురమరాలని వేసేయాలి. ఇలా మొత్తం ఇలా కదుపుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ చల్లారనివ్వాలండి ఫ్యాన్ కింద. ఆ తర్వాత మనం ఉండలు కట్టేసుకోవడమే. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా వచ్చిందండి. దీన్ని మనం ఫ్యాన్ కింద చల్లారబెట్టేద్దాం. ఈ విధంగా వచ్చిందండి. ఇది గనక ఇప్పుడు ఒక్కొక్కటి ఉండలుగా చుట్టుకోవాలి. అయితే వేడి మీదే చుట్టాలి, చల్లారితే అవి రావండి. సో 2 చేతులతోని చెయ్యాలి. ఇట్లా గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ చెయ్యాలి, లేకపోతే విడిపోతూ ఉంటుంది. బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారు కదండి, ఇట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసి పెట్టుకోవాలి. సో బాగా గట్టిగా ప్రెస్ చేయాలి, మామూలుగా రాదండి ఇది. ఈ విధంగా చుట్టు పెట్టుకోవాలండి. ఒకవేళ మీకేమన్నా అది చుట్టడానికి రాకపోతే మీరేం చేస్తారంటే కొంచెం సేపు టెన్షన్ పడక్కర్లేదు. కొంచెంసేపు స్టవ్ మీద పెడితే అవన్నీ మళ్ళీ కొంచెం వేడి చేస్తే వస్తుందండి. కొంచెం వేడి మీదే చుట్టాలి, మరి చల్లారిపోతే అది ఉండకి రాదు. కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చెయ్యాలి, అంతేనండి. ఇది ఈ ఈ హెల్తీ లడ్డు తింటే చాలా మంచిదండి పిల్లలకి. ఈ బెల్లం ఉంటుంది కదండి దీనివల్ల బ్లడ్ పడుతుంది, చాలా మంచిది హెల్త్కి. అందుకని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.